హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. అందరూ బాగున్నారా? సండే స్పెషల్ అండి, పన్నీరు కాజు బిర్యానీ విత్ రైస్ కుక్కర్లు అండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఎవరైనా ఫాస్ట్గా చేసుకోవాలి ఈరోజు బిర్యానీ అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి బాండట్లో. మనం ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి, చాలా తొందరగా అయిపోద్దండి. చూడండి, బిర్యానీ సామాన్లన్నీ షాజీరా, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, పనాసు, అందరి యాలక్కాయ, మొగ్గ అన్నీ వేసేసుకోవాలి. వెంటనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. నేను ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు వేసాను. మంచిగా వేయించేసుకోవాలండి, చాలా త్వరగా వేయించేసుకోవాలి. చూడండి, ఇట్లాగా మంచిగా పచ్చిమిర్చి అన్నీ వేసి ఇట్లా వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక చూడండి, బాగా జీడిపప్పు కూడా బాగా వేగిపోవాలి. చూడండి, ఇప్పుడు టమాటా వేసుకోవాలి. 2 టమాటాలు కోసాను. నేను 2 గ్లాసులకి సరిపడా బిర్యానీ చేస్తున్నానండి, దానికి తగిన కొలతలు ఇవన్నీ. టమాటా వేసేసుకున్నాక 2 టమాటాలు బాగా వేగాక ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుంటేనే మనకు బిర్యానీ అంతా టేస్ట్ ఉంటుంది, త్వరగా మగ్గిపోతుంది. టమాటాలన్నీ చాలా టేస్ట్ ఉంటుందండి. మంచిగా మగ్గాక చూడండి, పూర్తిగా మగ్గిపోయినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించాలి, లేకపోతే బిర్యానీ అంతా పాడవుతుంది అది. అందుకని ఫస్ట్ మంచిగా వేయించేసుకోవాలి బాగా. చూడండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగింది కదా. ఇప్పుడు తగినంత కారం, నేనైతే 2 స్పూన్స్ వేసానండి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను మాత్రం తక్కువ తింటాము, అందుకని 2 స్పూన్స్ వేసాము. 2 స్పూన్స్ వేసాక చూడండి, గరం మసాలా అంతే అండి. ఇంకేం పౌడర్స్ ఏం కలపన అవసరం లేదు, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పన్నీరు నేను జస్ట్ కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి, ఎక్కువ ఫ్రై కాదు, జస్ట్ కొంచెం. పన్నీర్ వేసాక కొంచెం పెరుగు వేసుకున్నాక మంచిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుందండి. మేము సండే స్పెషల్ చేస్తాం కదా, సండే స్పెషల్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ సండే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. కొత్తిమీర వేసేసుకున్నాక మరొకసారి మంచిగా కలిపెట్టేసుకున్నాక చూడండి, కర్రీ చూడండి ఎంత టేస్ట్గా ఉందో. ఇప్పుడు వెంటనే రైస్ కుక్కర్లో వేసేసుకున్నాను. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్దండి, మనకు శ్రమ లేకుండా. చూడండి, ఇప్పుడు వాటర్ తెల్లిపోతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి, అంతే. పన్నీర్ కాజు బిర్యానీ రెడీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో టేస్ట్. దీంట్లోకి కాంబినేషను రైతా చేశాను.